నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా ఎండి హోమియో. ఈరోజు మనం సాధారణంగా లేడీస్లో ఎక్కువగా కామన్ కండిషన్ చూసేది ఏంటంటే రక్తహీనత, అంటే ఎనీమియా. సో జనరల్గా ఎనీమియా అంటే ఏమిటి? ఏదైతే మనకి హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఉంటుందో ఆ హిమోగ్లోబిన్ పర్సెంటేజ్, నార్మల్ హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఫర్ ఏ హెల్దీ ఫీమేల్ ఏంటంటే 12 to 13 grams per percent, 12 to 13 grams percentage. సో జనరల్గా ఏంటంటే ఈ 12 to 13 grams percentage పర్ డిఎల్, అంటే గ్రామ్స్ పర్ డిఎల్ అనేది మనం చూసుకుంటూ ఉంటే ఈ రోజుల్లో ఒక 100 మందిలో మనం తీసుకుంటే 50 to 60% ఆఫ్ ఇండియన్ ఫీమేల్స్ ఏదైతే మనం తీసుకున్నామో ఎవ్రీబడి ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఎనీమియా అన్నట్టు. సో దీంట్లో ఏంటంటే క్లాసిఫికేషన్స్ ఉంటాయి, అంటే మోడరేట్ ఎనీమియా అని, లేదంటే సివియర్ ఎనీమియా అని. మోడరేట్ ఎనీమియా అంటే ఏదైతే బిలో 10 grams ఉంటుందో సో వీళ్ళని మనం మోడరేట్ ఎనీమియా అని చెప్తుంటాం. సివియర్ ఎనీమియా అంటే ఏంటి? బిలో 7 grams per DL ఏదైతే ఉంటుందో వీళ్ళని మనం సివియర్ ఎనీమియాలో క్లాసిఫై చేస్తూ ఉంటాం. సో జనరల్గా ఈ మోడరేట్ ఎనీమియాలో ఉండే లేడీస్ ఎవరైతే ఉంటారో వీళ్ళు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే మనకి రక్తహీనత అనేది మనకు వస్తూ ఉంటుందో ఒంట్లో, ఏదైతే మనకి బాడీలో ఇన్బార్న్ ఇమ్యూనిటీ ఏదైతే ఉంటుందో న్యాచురల్ ఇమ్యూనిటీ తగ్గిపోయి మన ఇమ్యూన్ సిస్టమ్ అంతా ఎఫెక్ట్ అవ్వడం వల్ల తొందరగా ఇన్ఫెక్షన్స్కి గురవుతూ ఉంటాం. సో తొందరగా ఇన్ఫెక్షన్స్ గురవడం అంటే ఏంటి? తొందరగా జలుబు చేస్తుంటుంది, తొందరగా ముక్కుల మండీలు కారిపోతూ ఉంటాయి, తొందరగా ఫీవర్ వచ్చేస్తూ ఉంటుంది. లేదంటే ఏదైనా సరే మనకి గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిమ్టమ్స్ తీసుకుంటే డైజెషన్ అనేది మందగించబడుతూ ఉంటుంది, డైజెషన్ అనేది ప్రాపర్గా జరగదు. దీన్ని మనం పర్నీషియస్ ఎనీమియా అని చెప్తుంటాం. అంటే మనకి గట్లో ఏదైతే మనకి వైటమిన్ B12 ఏదైతే ఉంటుందో అబ్జార్ప్షన్ కెపాసిటీ తగ్గిపోయినప్పుడు జనరల్గా ఈ వైటమిన్ B12 డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఇది కూడా రక్తహీనతకు ఒక మెయిన్ కారణంగా మనం చెప్తూ ఉంటాము. సో ఈ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ అంటే ఏదైతే మనకు అన్నం అనేది ప్రాపర్గా, ఫుడ్ అనేది ప్రాపర్గా డైజెస్ట్ అవ్వదు, కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం సమస్య అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకొక కామన్ కండిషన్ ఏంటి అంటే పీరియడ్స్. ఈ పీరియడ్స్లో ఎక్కువగా బ్లీడింగ్ జరిగినప్పుడు, ఓవర్ఫ్లో అయినప్పుడు జనరల్గా హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ అనేది సాధారణంగా డ్రాప్ అవుతుంది, అంటే తగ్గుతూ ఉంటుంది. సో తగ్గినప్పుడు మళ్ళీ మనం తీసుకునే ఫుడ్ వల్ల కానీ, మన బాడీ యొక్క కాన్స్టిట్యూషన్ వల్ల కానీ, మన బాడీ యొక్క ఇమ్యూనిటీ వల్ల సో మళ్ళీ మనం ఏదైతే రెగ్యులర్గా ఏదైతే వాళ్ళు ఆ మోడరేట్గా ఆ లైఫ్ స్టైల్ అనేది హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతూ ఉంటారో ఆ హిమోగ్లోబిన్ ఏదైతే తగ్గిందో 1 to 2 grams మళ్ళీ రీప్లేస్ అయిపోతూ ఉంటుంది. కానీ కొంతమందిలో రీప్లేస్ అవ్వదు. సో ఇలా మనం కారణాలు ఏవైతే ఉన్నాయో జనరల్గా ఎనీమియాతో బాధపడే వాళ్ళలో ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎక్కువగా కనిపించేది ఇరిటబిలిటీ. తొందరగా చిరాకు పడుతూ ఉంటారు, కోపం అనేది తొందరగా వస్తూ ఉంటుంది, ఇసుక్కుంటూ ఉంటారు. సో వీళ్ళల్లో కామన్గా పెక్యులర్గా కనిపించే ఇంకొక మెయిన్ ముఖ్య లక్షణం ఏంటంటే బల్పాలు తినాలనిపించడం, లేదంటే అబ్నార్మల్ క్రేవింగ్స్ అంటూ ఉంటాం. డ్రై రైస్, రా రైస్ తింటూ ఉంటారు, బియ్యం తింటూ ఉంటారు. సో ఇది వాళ్ళకి తెలియకుండానే బల్పాలు తింటాం. లేదంటే ఇంకా కొంతమందికి టిపికల్గా మనం ఆలోచిస్తుంటే పెట్రోల్ స్మెల్ అనేది పీలుస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఏంటంటే రక్తహీనతకి మెయిన్గా ఒక సిమ్టమ్, అంటే ఒక ఐడెంటిఫికేషన్ ప్రాసెస్గా మనం దీన్ని పరిగణిస్తూ ఉంటాం. స్ట్రాంగ్ స్మెల్స్ పీలుస్తూ ఉంటారు. సో ఇట్లాంటి వాళ్ళలో ఏంటంటే ఈ రక్తహీనతకి ఇది ఒక కండిషన్ అని మనం గుర్తుపట్టడానికి లేదంటే ఐడెంటిఫై చేయడానికి 100% ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఇలా ఈ ఎనీమియాకి మనం క్లాసిఫై చేసుకుంటూ ఉంటే వీళ్ళకి ఎనీమియాతో బాధపడే వాళ్ళలో ఏంటంటే మూడ్ స్వింగ్స్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి, చాలా బలహీనంగా పేల్గా కనిపిస్తూ ఉంటారు. స్కిన్ అనేది చాలా పేల్గా, లస్టర్లెస్గా, డ్రై స్కిన్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా రకరకాల కండిషన్స్ అనేవి మనకి ఎనీమియాలో కనిపిస్తూ ఉంటాయి. సో ఈ రక్తహీనతలు ఏవైతే ఉన్నాయో దీంట్లో కూడా చాలా క్లాసిఫికేషన్స్, అంటే ఎనీమియాలో నేను ఫర్దర్గా వచ్చే వీడియోస్లో నేను చెప్తానండి. దీంట్లో ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా అంటే ఏంటి, పర్నీషియస్ ఎనీమియా అంటే ఏంటి, మెగలోబ్లాస్టిక్ ఎనీమియా అంటే వైటమిన్ B12 రిలేటెడ్ డెఫిషియన్సీ వలన ఎనీమియాస్ ఏం వస్తాయి, వాటి యొక్క లక్షణాలు ఏముంటాయి, సో దీనికి మన హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా నేను నా నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్తానండి. సో ఇట్లాంటి వాటిల్లో ఏంటంటే మనకి హోమియోపతిలో జనరల్గా ప్రాపర్గా మనకి హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ చేయడానికి కానీ 100% చాలా బ్యూటిఫుల్ రెమెడీస్ ఉన్నాయని చెప్పదలుచుకున్నానండి. సో దీంట్లో మనకి 12 టిష్యూ రెమెడీస్లో ఏదైతే మనకి ఫెర్రమ్ గ్రూప్ అంటున్నాము, క్యాల్కేరియా గ్రూప్ అని చెప్తున్నాం, కాలీ గ్రూప్ అని చెప్తున్నాం, నాట్రమ్ గ్రూప్ అని చెప్తున్నాం. సో అకార్డింగ్ టు ద క్లినికల్ కండిషన్ ఆఫ్ ద పేషెంట్ చెప్పే ఒక లక్షణాలు బట్టి మనం ఎలా ఉంది ఏంటి అనేది ప్రాపర్గా కేసు అంతా ఎవాల్యుయేట్ చేసి తద్వారా మనం హోమియోపతిలో ప్రాపర్గా ఇప్పుడు ఫెర్రమ్ మెట్ కానీ, ఫెర్రమ్ ఫాస్ కానీ, ఫెర్రమ్ సల్ఫ్ కానీ ఇవన్నీ ఏంటంటే మనకి హిమోగ్లోబిన్ లెవెల్స్ పెంచడానికి, ఎనీమియాని తగ్గించడానికి మనకు తోడ్పడే మందులు. తద్వారా ఓన్లీ మెడిసిన్సే కాకుండా డైట్ ద్వారా కూడా మనం వీళ్ళని హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ చేయడానికి అయితే మెడిసిన్స్, మనం ట్రీట్మెంట్ ద్వారా కూడా డైట్ షెడ్యూల్లో లైఫ్ స్టైల్ ఇంప్రూవ్మెంట్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్టైల్, హ్యాబిట్స్ అన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటే చాలా వరకు మనం దీన్ని దారిలోకి తీసుకోవచ్చని నేను మన వీడియో ద్వారా మన సబ్స్క్రైబర్స్ నేను చెప్పదలుచుకున్నాను.